హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేమైతే వినాయక చవితి చాలా సింపుల్గా చేసుకున్నామండి. మేము ఎవ్రీ ఇయర్ చేసుకోము. ఆల్మోస్ట్ 2015 నుంచి ఆ తర్వాత నుంచి కూడా మేము వినాయక చవితి అనేది చేసుకోమండి. ఎందుకు ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చెప్తాను నేను లాస్ట్లో. అలానే ముందుగా మా అమ్మ అయితే గడపకి పసుపు రాసి బొట్లు పెడుతుందండి. పండగ ఏదైనా సరే ముందు మనం గడపల్ని పూజించుకోవాలి కదండి. అలానే పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులైతే వేసుకున్నామండి. అలానే లోపల గడపలకు కూడా అలానే చేసుకున్నాము. మీరు మీ పండుగను ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది కదండి. ఒక్కొక్క ఫెస్టివల్ చేసుకుంటారు, ఒక్కొక్క ఫెస్టివల్ చేసుకోరు. ఒక ఫెస్టివల్ బాగా చేసుకుంటాం. సంక్రాంతి అనేది అందరూ చేసుకుంటారు. మేము ఎందుకు ఈ పండగ అనేది అంత మేము చేసుకోమనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తానండి. ఇంకా ప్రతి పండగకి కూడా పొంగల్ పెట్టడం అనేది కామనే కదండి. ఇంకా పొంగల్ అయితే పెట్టేసుకున్నామండి. పులిహోర కొంచెం చేసుకున్నాము. ఇంకా దేవుడికి అదే నైవేద్యంగా పెట్టుకొని గణపతిని కూడా తీసుకురాలేదండి. మామూలుగా పసుపు గణపతిని చేసుకొని అయితే పూజ చేసుకున్నాము. ఇంకా ఎక్కడ ఏమీ కూడా చేయమండి, సింపుల్గా చేసేసుకొని పందిరి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇంకా అలానే ముగ్గు అయితే పెట్టేస్తుందండి అమ్మ. అయితే మా అమ్మ పూజలు చాలా బాగా చేస్తుందండి. అయితే ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే అంతగా ఏమీ చేయటం లేదండి. ఎందుకంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నుంచి తను కొంచెం తగ్గించేశారండి. నార్మల్గా చేసుకుంటూ ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్కడికి బయటికి వెళ్ళదండి. అది అందుకేనండి మేము వినాయక చవితి ఎందుకు చేసుకోమంటే 2015 ఆ టైంలో మేము వినాయక చవితికి ప్రసాదాలు చేయడము, వినాయక చవితికి అంతా చేసామండి. బాగా సెలబ్రేట్ చేసుకొని ప్రసాదాలు అవి చేసి పందిర్లకి అవి ఇచ్చేవాళ్ళము. అలా చేసిన తర్వాతేనండి మా ఫాదర్ చనిపోయారు. ఇంకా అదొక సెంటిమెంట్గా మాకైతే వినాయక చవితి చేసుకోమండి. ఇంకా ఆ బాధలో ఆ ఇదిలో ఉంటాము. చేయాలన్న భయం వేస్తూ ఉంటుంది. అందుకే వినాయక చవితి అయితే మేము సెలబ్రేట్ చేసుకోమండి. ఇంకా అమ్మ అయితే మొత్తం పసుపు మెండుగా మొత్తం రాసేసి బొట్లు అయితే పెట్టేశారండి. అలానే ఈరోజు ఒక మంచి మాట గురించి చెప్తానండి. మన మాటలు ఎదుటి వారికి నచ్చనప్పుడు మనం మౌనంగా ఉండడమే మంచిదండి. అలానే మనం నచ్చినప్పుడు దూరంగా ఉంటేనే మంచిదండి. అవునండి, నిజమే కదండి. మన మాటలు ఎవరికైనా నచ్చినప్పుడు మనం వాళ్ళ ముందు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మంచిదండి. మనం నచ్చినప్పుడు ఇంక దూరంగా ఉంటే ఇంక అసలు ఏ బాధ ఉండదండి. అనవసరంగా మాట్లాడి మనం ఎదురుపడి గొడవలు పడడం కన్నా మనం మాట్లాడకుండా ఉండి మనం దూరంగా ఉంటేనే మంచిది కదండి అందరికీ. ఎందుకంటే ఎదురుగా ఉండి గొడవలు పడి కొట్టుకొని ఇలాంటివి చేయడం కన్నా మౌనంగా ఉండడం మంచిది, దూరంగా ఉండడం మంచిదండి. మీరేమంటారండి? నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా అమ్మ మొత్తం బొట్లు అయితే పెట్టేశారండి. ఇంకా తర్వాత పొంగలండి. మీరు ఎప్పుడైనా పొంగల్ చేసేటప్పుడు అండి పాలు విరగకుండా పొంగలి అనేది ఎలా అనేది ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. నేను ఎప్పుడు ఫాలో అవుతానండి. చాలా వరకు అది అందరికీ తెలిసే ఉంటుందండి. మీరు పొంగలి అన్నం అంతా ఉడికేసిన తర్వాత పాలల్లో ఉడకబెట్టుకున్న తర్వాత యాలక్కాయల పొడి అంతా వేస్తారు కదండి. మీరు స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లంని బాగా మెదిపి వేయండి. స్టవ్ ఆపేసి బెల్లం వేయండి. మీకు అది పొంగలి కూడా గట్టి పడకుండా లూజ్గా సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుందండి. కొంతమంది చేస్తే ముద్దలాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలంటేనండి మనం ఇలా చేసుకుంటే లూజ్గా ఈవినింగ్ వరకు కూడా ఉంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముద్దగా లేకుండా ఉంటుంది. ఇంకా నేను ముందుగా పొంగల్ చేసే ముందు అయితే స్టవ్ దగ్గర పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పొంగల్ తపాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా పాలైతే వేసి కొంచెం పొంగిన తర్వాత నేను ఎంతో చేయలేదండి. ఎందుకంటే 5 గుప్పిళ్ళే పెట్టుకున్నాం. మనకు 3 గుప్పిళ్ళు 5 గుప్పిళ్ళు ఇలా చేస్తారు కదండి. ఇంకా ఇత్తడిది 1 కేజీ ఉడికేదైతే గిన్నె ఉందండి. ఇంకా ఆ గిన్నెలో అయితే 5 గుప్పిళ్ళతో పొంగలైతే పెట్టేశానండి. ఈ చిన్న టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఒకసారి. అంతా ఉడికేసిన తర్వాత మీరు బెల్లంని స్టవ్ కట్టేసి వేయండి. ఎందుకంటే ఆ వేడికి అది బాగా కరిగిపోతుంది. మీకు ముద్దగా లేకుండా లూజ్గా ఉంటుందండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే కనుక ఇగ్నోర్ చేసేయండి. తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదండి. పాలు కూడా అండి, పొంగల్లో కొంచెం పాలు ఎక్కువ వేసుకొని పాలల్లో కనుక అన్నాన్ని ఉడకబెడితేనండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొలతలు అయితేనండి నేను 1 గ్లాసు పాలు తీసుకుంటే, పెద్ద గ్లాస్ చెప్తున్నానండి, ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే అండి మనకు అది ముద్దగా లేకుండా
లూజ్గా వస్తుందండి. సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మేమైతే తీపి ఎక్కువ తినమండి. బెల్లం అయితే చాలా తక్కువైతే యాడ్ చేసుకుంటాను. అయితే అన్నాన్ని బాగా మెత్తగా ఉడకనివ్వండి. పాత బియ్యం అయితే ఇంకా బాగుంటుందండి. పాత బియ్యంతో పొంగల్ పెట్టుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి లేదనుకోండి, మన దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యంతో పెట్టేసుకుంటే మంచిదేనండి. అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా పాలైతే కొంచెం పొంగనిచ్చిన తర్వాత అండి, బియ్యం అయితే 5 గుప్పిళ్ళు ముందుగా కడిగి నానబెట్టేసుకున్నానండి. 5 గుప్పిళ్ళు అయితే వేసి అన్నాన్ని కూడా బాగా మెత్తగా ఉడకనిచ్చానండి. కొంచెం యాలుక్కాయలు కూడా దంచేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఆ యాలుక్కాయలు కూడా దాంట్లో యాడ్ చేసుకున్నానండి. అయితే కొంతమందికి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను నెయ్యిలో వేయించేసి ఎప్పుడు వేస్తానండి. ఈసారి టైం లేక మామూలుగా జీడిపప్పులు అయితే వేసేసాను. కొబ్బరి అండి, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. లేదంటే పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి వేసినా బాగుంటుంది. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండి. నేను సింపుల్గా అయిపోయే ప్రాసెస్లో అయితే మీకు చెప్తున్నానండి. అది కూడా ఇంక యాలుక్కాయలు అయితే దంచి దాంట్లో వేసుకున్నానండి. ఇంక అన్నం చూడండి, మీకు కన్సిస్టెన్సీ అలా రావాలండి. అలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి అన్నం ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుందండి. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేశారంటే మొత్తం కరిగిపోతుంది. మధ్య మధ్యలో వెళ్ళి తిప్పుకుంటూ ఉండండి. ఇంకా నా దగ్గర అయితే కిస్మిస్లు లేవండి, కొంచెం జీడిపప్పు అయితే ఉన్నాయి. ఆ జీడిపప్పుని అయితే యాడ్ చేసి బాగా కలుపుకున్నానండి. కొంచెం నెయ్యి ఉంటే ఆ నెయ్యి కూడా వేసానండి. మీరు ఎవరైనా నా పాత వీడియోస్ చూడకపోతే నా ఓల్డ్ వీడియోస్ అనేది చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్త్ టిప్స్ అనేవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఆల్టర్నేటివ్గా మీకు వ్లాగ్స్, టిప్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, కొంచెం కరిగిన తర్వాత అలా వస్తుంది. అలానే మీకు సాయంత్రం వరకు కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ టిప్ పాటించి చూడండి. మీకు వర్కౌట్ అయితే కనుక నాకు కామెంట్ చేయండి. అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎలా చేసుకున్నారు మీ ఫెస్టివల్ అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి.